హాయ్ ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, సో నా బర్త్డే అయిన దగ్గర నుంచి నేను యాక్చువల్లీ వీడియో పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ టైం దొరకలేదు. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ మీ టు అప్లోడ్ దిస్ వీడియో. ఓకే, సో నా బర్త్డే అయిన దగ్గర 29th January రోజు బర్త్డే అవుతుంది. సో అయ్యింది, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మేబీ ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ప్రతి ఇయర్ ఈ ఏజ్ వచ్చినా కూడా నాకు ఫ్యామిలీ ప్రేమతోటి అందరూ కూడా వచ్చి మా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఇందులో, ఎందుకంటే మా అన్నయ్య నా మీద 2 years పెద్ద అయిన మా అన్నయ్య పేరు కిరణ్. ఆయన 28th January రోజు జన్మించాడు, నేను 29th January. సో ఇద్దరు కూడా 1 డేనే తేడా అనమాట. సో దీన్ని బట్టి మేము ఎప్పుడు కూడా ఇద్దరం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇదర్ 28 కానీ లేదా 29th కానీ సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఇయర్ వి సెలబ్రేటెడ్ మై బర్త్డే ఆన్ 29th January. అండ్ ఓకే, సో ఈ సందర్భంగా నేను కొన్ని గిఫ్ట్స్ గురించి కొన్ని గిఫ్ట్స్ వచ్చినాయి నాకు. ప్రతి ఇయర్ నా బర్త్డేకి కొన్ని గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. సో స్పెషల్ గిఫ్ట్స్ వాటిని నేను యాక్చువల్లీ మీకు కూడా ఉపయోగపడుతుంది అనే విషయం మీద నేను డిస్కస్ చేద్దామని నేను యాక్చువల్లీ ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో స్పెషల్గా ఈ గిఫ్ట్ యాక్చువల్లీ మా వైఫ్ ఇచ్చింది ప్రత్యేకంగా. ఇది వచ్చేసి క్రాటోస్ K8 విచ్ ఇస్ AI గిలింబల్. సో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న AI గిలింబల్ క్రాటోస్ K8. యాక్చువల్లీ తను అమెజాన్ లో ఆర్డర్ చేసినట్టుంది. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 7,999 కాస్ట్ మెన్షన్ చేశాడు MRP. బట్ ఆమె డిస్కౌంట్ లో ప్రైస్ వచ్చింది, బట్ ఆమె ప్రైస్ ఎంత అనేది రివీల్ చేయలేదు, బికాజ్ ఇట్స్ అ గిఫ్ట్ కాబట్టి ప్రైస్ రివీల్ చేయలేదు. ఓకే, సో కానీ నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేశాను కదా, సాంగ్స్ స్టార్ట్ చేశాను, ఏదైనా చిన్నగా స్టార్ట్ చేద్దామని నేను స్టార్ట్ చేశాను. తను యాక్చువల్లీ ఇది గిఫ్ట్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మా చిన్న పాప ఉండేది, చిన్న పాప మా పెద్ద పాప ఇద్దరు అమ్మాయిలు నాకు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 4:30 తర్వాత నేను యాక్చువల్లీ వీడియో స్టార్ట్ చేసుకునేవాడిని. ఎందుకంటే నేను సాంగ్ పాడుతూ ఉంటుంటే మా చిన్న పాప వీడియో తీసేది, లేదా మా పెద్ద పాప వీడియో తీసేది. సో ఆ విధంగా నాకు వాళ్ళు వచ్చేదాకా నేను వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇది ఇచ్చిన దగ్గర నుంచి నాకు చాలా చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఇస్ ఇస్ AI ఆటో ఫేస్ ట్రాకింగ్ అనమాట. మనం ఎటువైపు వెళ్తుంటే అటువైపు ఆటో ఫేస్ ట్రాక్ చేస్తుంది. అదేవిధంగా ఇది అడ్జస్టబుల్, మనకి యాక్చువల్లీ సైజు మనకి 6 feet కన్నా అబౌవ్ అడ్జస్టబుల్ లో ఉంది. అండ్ ఈవెన్ సెల్ఫీ స్టిక్ గా కూడా యూజ్ చేయొచ్చు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది క్రాటోస్ K8 AI ఫేస్ ట్రాకింగ్ గ్లింబల్. ఇది ఇంటెలిజెంట్ అండ్ మల్టీ ఫంక్షనల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది 360 degrees, మనం ఎక్కడ నుంచుని ఎటువైపు తిరుగుతున్నా కూడా మనం ఎటువైపు వెళ్తే అటువైపు ఇది మనకి వీడియో తీస్తుంది. ఎవరైనా మనిషి ఉండి వీడియో తీయాల్సి వచ్చిన పరిస్థితి ఉండే, కానీ ఇది వచ్చిన దగ్గర నుంచి నాకు 360 degrees వ్యూ అనేది మనకి వీడియో తీస్తుంది, రొటేటింగ్ ఫేస్ ట్రాకింగ్. అదేవిధంగా దీంతో పాటు ఒక రిమోట్ కూడా వచ్చింది నాకు. యాక్చువల్లీ అది ఇంకా ఈజీ అయింది, ఎందుకంటే మనం దూరంగా వెళ్ళి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేయాలో అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు, లేదు ఎప్పుడైతే మనం ఎండ్ చేయాలో అప్పుడు ఎండ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే స్టార్ట్ చేయాలో అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైతే ఎండ్ చేసుకోవాలో అప్పుడు ఎండ్ చేసుకోవచ్చు. సో రిమోట్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. నాకు చాలా చాలా బాగా నచ్చిన ప్రోడక్ట్ ఇది. సో లెట్స్ ఓపెన్ అండ్ సీ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇది ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆపరేటింగ్ కూడా. దీని లుక్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది బేసిక్ గా. సో దిస్ ఈస్ ద లుక్. ఓకే, దిస్ ఈస్ ద లుక్. సో మనం దీన్ని ఎలాగ ఆపరేట్ చేయాలి అని, దాన్ని ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది వచ్చేసి మనకి రిమోట్ కంట్రోల్స్ యాక్చువల్లీ. ఓకే, సో ఈ రిమోట్ వచ్చేసి మనం ఓపెన్ చేసుకొని మనం హ్యాండ్లో కూడా తీసుకుని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది పవర్ బటన్ స్విచ్ ఆఫ్ చేసుకుని స్విచ్ ఆన్ చేసేవచ్చు. అండ్ మనం ఇది వన్స్ కెమెరా సెట్ అయిన తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంది. ఓకే, ఆ బటన్ మనం ప్రెస్ చేసుకుని ఇలాగ ఆగిపోమంటే అక్కడే మనం కరెక్ట్ గా మనం పొజిషన్ చూసుకుని ఇలాగ మనం చూపిస్తే ఆ పొజిషన్ లో అది స్ట్రక్ అయి ఉంటుంది, ఇంకా మూవ్మెంట్ ఉండదు అనమాట. అదేవిధంగా దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, సిగ్నల్స్ కోసం. అండ్ దిస్ ఇస్ మనం ఫోన్ ఎక్కడైతే మనం ఫోన్ హోల్డ్ చేస్తామో దాని హోల్డర్ అనమాట. దీన్ని అడ్జస్టబుల్, మనకి ఏ యాంగిల్ కావాలి అనేది 360 ఆల్మోస్ట్ 360 degrees మనకి ఏ యాంగిల్ కావాలనేది మనకి ఇక్కడ ఒక
నట్ ఒక స్క్రూ ఇచ్చాడు, దాన్ని టైట్ చేసుకోదా. దీన్ని మనం ఈ విధంగా హారిజెంటల్ గా రొటేట్ చేసుకోవచ్చు, లేదా ఈ రకంగా కూడా మనం తీసుకోవచ్చు. సో హారిజెంటల్ గా రొటేట్ చేసుకుని ఈ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రిప్స్ మనం ఓపెన్ చేసుకుంటాం బిఫోర్ వి ఇన్సెట్ ద ఫోన్. సో ఇది ఇలాగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఫోన్ ఎలాగా ఇన్సెట్ చేస్తామో చూస్తాము ఇప్పుడు మన షూటింగ్ విధానాన్ని బట్టి. ఓకే, సో ఫోన్ ఇలా హోల్డ్ చేస్తుంది, ఓకే. అవసరమైతే మనకి దీన్ని ఇలా కూడా మనం ఫోన్ ఇలా కూడా హోల్డ్ చేస్తుంది. చాలా ఈజీ వే యాక్చువల్లీ దీని ఆపరేటింగ్ అనేది చాలా ఈజీ. సో దీన్ని ఇప్పుడు మనం ఆపరేట్ చేస్తున్నాం. వెనకాల మనకి ఫేస్ ట్రాకింగ్ అనేది బటన్ ఆన్ ఆఫ్ ఇచ్చాడు. సో ఆన్ ఆఫ్, ఓకే, మనం ఆన్ చేసుకుందాం బటన్. సో దీన్ని బేసిక్గా ఎలా ఇచ్చాడంటే, దీన్ని డిజైన్ చూడండి ఎలా ఇచ్చాడు. ఎంత ఈజీ వే అంటే డిజైన్ ఎలా ఓపెన్ చేసుకుంటున్నాం చూడండి. ఇప్పుడు మొత్తం ఇలా ఓపెన్ చేసుకున్నాం, రైట్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చిన్న స్క్రూ టైప్ ఇచ్చాడు, ఓకే. సో స్క్రూ టైప్ ఈ సింపుల్గా ఇలాగ ఓపెన్ చేసుకుని సింపుల్గా ఇది చూడండి, చిన్న స్క్రూ టైప్ ఇచ్చాడు. మనకి సైజుని బట్టి మనకి ఏ రకంగా కావాలి అనేది దాని సైజుని బట్టి మనం ఇలాగ ఫిక్స్ చేసుకుంటాం. లేదు అంటే మనం ఎన్ని రకాలుగా కావాలన్నా కూడా దాని సైజుని పెంచుకుంటాం. చూడండి ఎన్ని రకాలుగా పెంచుకోవచ్చు సైజు, ఓకే. దీని సైజు చూడండి ఎంత ఉంది. మనకి ఎన్ని రకాలుగా కావాలన్నా కూడా దాన్ని రకాలుగా మనం సైజుని సెట్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఓకే, ఈ రకంగా చూడండి. ఇది ఫోల్డబుల్ అండ్ మనం ఈవెన్ సెల్ఫీ స్టిక్గా కూడా వాడచ్చు. దీన్ని ఈజీగా క్యారీ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకి ఎంత సైజు 6 feet, ఆల్మోస్ట్ 6 feet పైనే మనకి హైట్ అనేది వస్తుంది. 6 feet పైనే హైట్ అనేది చూడండి, 6 feet పైనే మనకి హైట్ అనేది వస్తుంది. ఇంకోటి మనం ఎటువైపు వెళ్తే అటువైపు ట్రాకింగ్ చేస్తుంది. మనకి రిమోట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు, సో రిమోట్ తోటి మనం దూరంగా ఉండి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, ఓకే. రిమోట్ ఇచ్చాడు అండ్ మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ యథావిధిగా పార్సల్ చేసేసుకుని మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. నేను చాలా ఇష్టపడిన ప్రోడక్ట్ ఇది చాలా రోజుల తర్వాత, ఓకే. ఐఎమ్ నాట్ మార్కెటింగ్ దిస్ ప్రోడక్ట్, అంటే మీరు కొనాలి, మీరు కొంటే నాకు ఏదో అమౌంట్ వస్తుంది, నేను అసలు లింక్స్ అలాంటివి నేను ఏది వాడట్లేదు, ఓకే. అలాంటి ఏది పెట్టట్లేదు. నాకు ఎలాగైతే ఉపయోగపడిందో మీకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను, ఓకే. చాలా అంటే మా వైఫ్ చెప్పిన బట్టి చాలా రీజనబుల్ ప్రైస్ అనేది వచ్చిందని చెప్పింది. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేయండి, అమెజాన్లో చెక్ చేయండి. అమెజాన్లో చెక్ చేస్తే మనకి కాస్ట్ అనేది తెలుస్తుంది. ఆమె నాకు రివీల్ చేయలేదు కాబట్టి నాకు కూడా చెక్ చేయడం ఇష్టం లేదు, ప్రైస్ అనేది నాకు కూడా తెలియడం ఇష్టం లేదు. అందుకని నేను ప్రైస్ అనేది చెప్పట్లేదు, ఎందుకంటే ఇది గిఫ్ట్ కాబట్టి. క్రాటోస్, KRATOS, క్రాటోస్ K8 AI గింబల్ విత్ ఆటో ఫేస్ ట్రాకింగ్ అండ్ అడ్జస్టబుల్ యాజ్ వెల్, ఓకే. క్రాటోస్ గేర్ అప్ చాలా బాగుంది. సో ప్రస్తుతానికి నేను వీడియోస్కి ఇదే వాడుతున్నాను. నేను సాంగ్స్ పాడుతున్నా కదా, ఆ సాంగ్స్ అనేది దీంతో షూట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ, ఫర్ encouraging my videos, and please follow my videos and subscribe, like and share. And also నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఎయిదర్ బ్యాడ్ అయినా గుడ్ అయినా నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, లేదా నా సాంగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది దయచేసి కామెంట్ చేయండి. అది ఐ విల్ టేక్ ఎయిదర్ బ్యాడ్ ఆర్ గుడ్, ఓకే, నో ప్రాబ్లం. దయచేసి నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కావాలి, ఓకే. నేను ఏదో పాడేస్తున్నాను, బట్ నాకు తెలీదు ఎలా పాడుతున్నాను ఏంటనేది నాకు తెలీదు. ఎందుకంటే ఎవరి వాయిస్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది, నా వీడియోస్ నాకు ఇష్టం ఉంటుంది, మీ వీడియోస్ మీకు ఇష్టం ఉంటుంది. కాబట్టి ఐ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్. దయచేసి మీరు ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి, కామెంట్ చేస్తే ఐ విల్ గెట్ టు నో. మేబీ నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి నాకు ఇంకేమన్నా అవసరత అవుతుంది, మేబీ మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.